హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. అందరూ అన్నం తిన్నారా? నేనైతే తిన్నానండి. మీకు నా సొంత దేవుళ్ళ విషయాలు చెప్పాలనుకుంటున్నా. శ్రద్ధగా వినండి. నా లైన్ ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. తప్పక లైక్ చేయండి. మీరు కాక ఇంకొందరు కూడా చూడాలి కదా నా వీడియో. అలా చూడాలంటే ఫస్టే లైక్ చేసి తర్వాత చూడండి, మర్చిపోతారని. సరేనా? గురువారం రామనవాసం వచ్చింది కదండి. గురువారం రోజు ఇల్లంతా శుద్ధి చేసుకొని కడిగి ఇంట్లో ఉన్న బట్టలన్నీ విండేసుకున్నామండి. ఆ రోజు నుండి వర్షం కొట్టిన బంగ్లపైనే బట్టలు ఉన్నాయి, ఇంకా కొన్ని బట్టలు ఉంటే పరుచుకొని పడుకున్నాం. శుక్రవారం పొద్దున్నే లేచి అలుకూత చేసుకొని పూజ చేసి గంగా స్నానానికి ముసురులోనే పోయి గంగా స్నానం చేసి వచ్చినామండి. గంగా స్నానం శుక్రవారం అయిపోయింది కదా. శనివారం ఇంట్లో దేవుళ్ళ పటాలు ఉంటాయి కదా, అవిటి కింద కనుములు గుడ్డలు అంటే పరిచినవి ఉంటాయి కదండి. దేవుళ్ళ పటాలు మొత్తం కనుములు గుడ్డలు మాణిక్యాలు సర్వం శుభ్రం చేసుకొని ఇంట్లో ముసురు పెట్టింది కదా అండి. శనివారం మొత్తం ఇంట్లో ఫ్యాన్ వేసి కుర్చీల పైన ఉల్లారేసి అన్నీ చేసి పూజ చేసే టైం వరకు దాదాపుగా 3-4 గంటల టైం పట్టింది. ఇది శనివారం రోజు పని. మరి ఈరోజు ఏం చేసినావు సత్యవా అని అనుకుంటురా? ఈరోజు కూడా యథావిధిగా బట్టలు పిండి మొన్న అమాస రోజు పిండిన బట్టలు సరిచేసి ఉల్లారబెట్టి సర్ది పెట్టుకొని ఈరోజైతే కొబ్బరికాయలు రేపటి పండుగ గురించి చెప్తా వినండి. కొబ్బరికాయలు తెచ్చి బూరు తీసి దర్వాజలకు మామిడాకు తోరణాలు కట్టుకొని సిద్ధంగా ఉన్నామండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అనుకుంటురా? మా ఇంట్లో ఎంలాడ రాజన్న కోరవెల్లి మల్లన్న ప్రతిష్ఠించుకున్నామండి. అంటే ఇది పట్నాలు అంటారు, అందరికీ తెలుసో లేదో. మా సైడ్ అయితే తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఒగ్గోర్లు వచ్చి చేసే పండుగ ఇది. అయ్యగారులు బ్రాహ్మణులు వచ్చి చేసేది కాదండి. 8 సంవత్సరాలు అవుతుంది నా ఇంట్లో ఎంలాడ రాజన్న కోరెల్లి మల్లన్న ప్రతిష్ఠించుకున్నా కాబట్టి ప్రతి శ్రావణంలా సట్టిలా మేము బోనాలు చేస్తాం. ఏంటి ఆ బోనాలు అంటే బెల్లన్నం వేసి బెల్లపన్నం వండి కొబ్బరికాయలు పూజించి దండలు ఇవన్నీ కట్టి చివరికి రాత్రి చుక్కల టైంలో ఒక్క పొద్దుడుతామండి. ఆ దేవునికి ఇదే ఇష్టం. రేపు మొదటి శ్రావణ సోమవారం. కాలం కలిసి రావాలని ఎదురు చూడకండి, కాలం తీరుగా మీరు మారండి అని చెప్పాను కదండి. మరి ఇంత ముసుర్ల కూడా గురువారం అమాసత్తే శుద్ధి చేసుకున్న, శుక్రవారం గంగకైనా, శనివారం దేవుని పటాలు పూజించుకున్న, మరి సోమవారం శివ భిక్షాటన చేస్తానండి. శివునికి ఇష్టం కదా, శివుడు భిక్షెత్తుకుంటాడు కదా. అదే పద్ధతిలో శివునికి భిక్షాటన చేసి ఇంట్లో పెట్టుకొని 2 గద్దెలు పూజించుకొని దేవుళ్ళను అభిషేకించుకొని మళ్ళీ ఎప్పట్లాగా కూర్చోబెట్టి బోనాలు చేసి రాత్రి 8-9 అవుతుందండి. రేపు ఏదో ఒక షాట్ పెడతా, తప్పక చూడండి. ఎందుకంటే నా పద్ధతులు మీకు నచ్చినాయా? గత 8 సంవత్సరాలుగా ఇదే విధంగా మేము ఆ దేవుళ్ళను పూజిస్తున్నాం. అందరూ కూడా పూజించుతుర్రు, కానీ అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు కదా, వాళ్ళు చెప్పరు కదా. నేనైతే చెప్తున్నా. రేపు మొదటి సోమవారం రోజు నేను దేవునికి బోనాలు చెల్లిస్తున్నా. నా ఇంట్లో శుభ లాభ క్షేమాలు జరగాలని 1887 నా కుటుంబ సభ్యుల మీరు దీవించండి. ఇన్ని పూజలు చేసే సత్యవ్వ కానీ ఏదో ఒక లోటు ఉంటుంది కదండి. నాకైతే డబ్బు పరంగా లోటు ఉంది, ఆ లోటు తీర్చమని మీరు దీవించండి. ఎందుకంటే అనారోగ్యం పాలై మా వారికి యాక్సిడెంట్ అయ్యి ఎన్నో ఇబ్బందుల వల్ల డబ్బుకు ఇబ్బంది ఏర్పడింది. ఆ ఇబ్బంది ఆ రాజన్న మల్లన్న తొలగించి నాకు నిండుగా ఉండి లేని వారికి దాన ధర్మాలు చేసేంత గొప్ప గుణం ఇచ్చాడు, కానీ ధనము ఇంకా ఇవ్వలేదు. చూశారు కదండి, ఎదిరి చూడ ఇయ్యమని. ఆ కాలం కూడా గురువారం అమావాస్య, శుక్రవారం గంగకు, శనివారం పూజించుడు,
ఆదివారం సర్దుకునుడు, సోమవారం చెల్లించుడు బోనం. ఈ విధంగా కూడా ఆ రోజులు కలిసి వస్తాయండి. ఎదురు చూడడం వల్ల దూరమే పోతాయి. ఎప్పటి కష్టం అప్పుడు ఉంటుంది. డబ్బున్న వారికి దాచడం కష్టం, లేని వారికి బతకడం కష్టం. అందుకని ఏ కష్టాలు ఎలా ఉన్నా డబ్బున్న కష్టాలు వేరే ఉంటాయి కదా, డబ్బు లేని ఇబ్బంది వేరే ఉంటుంది. ఆ లోటు నాకు తీర్చాలని నేను కోరుకుంటున్నా. నాతో పాటు మీరు కోరుకోండి. ఈ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే తప్పక ఇలా పాటించండి. ఓం నమ శివాయ. శ్రీ మల్లికార్జునాయ. నమస్కారాలండి.